100వ జన్మదినం. ఆయనకి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మహానాడు పెడుతున్నానని చెప్పి ఆయనకి స్పెషల్గా రామారావు గురించి ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36, 37 మహానాళ్ళు పెట్టారు. నిన్న ప్రత్యేకించి ఎన్టీ రామారావు పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం. ఎన్టీ రామారావు పుట్టినరోజుని భవిష్యత్తులో ఎవరికి జరగనట్టు గతంలో ఎవరికి జరగనట్టు నిర్వహించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. ఏం చేశారు నిన్న స్పెషల్గా? ఎన్టీ రామారావు ప్రతి పుట్టినరోజుకి మహానాడు ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేస్తామని చెబుతారు, లక్షల మందికి భోజనాలు పెట్టామని చెబుతారు. ఎన్టీ రామారావు ఘాటుకి వెళ్ళి 4 పూలు వేసి వస్తారు. నిన్నేం చేశారు అబ్బాయి స్పెషల్గా? ఆయనకి ఏమీ చేయలే. 100వ పుట్టినరోజు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ఘనమైనటువంటి నివాళులు ఏమీ అప్పచెప్పలేదు, ఏమీ చేయలేదు. ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు జన్మదినాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు, రామారావుని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక 4 మీటింగులు పెట్టి విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, అక్కడొకటి ఇక్కడొకటి ఎన్టీ రామారావుకి ఘనమైన వాళ్ళంట. ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకుని ఎన్టీ రామారావు గురించి 4 మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు. అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలని పెట్టారు. ఎన్టీ రామారావు గురించి చెప్పి పోవాలి, అటువంటి వాళ్ళని తీసుకురావాలి. చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలని వీడు పోటుగాడు, వీడు తురుంకాను, హైదరాబాద్ ఈడే కట్టాడు, మద్రాసు కూడా ఈడే ప్లాన్ చేశాడు, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికిమాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు. నిన్న 100వ జయంతికి ఎన్టీ రామారావు 100వ జయంతి ఆ డయాస్ మీద ఎన్టీ రామారావు గురించి ఎవడు మాట్లాడినా ఒక నిమిషం ఎన్టీ రామారావు మహానుభావుడు, ఎన్టీ రామారావు సినిమాలు చేశాడు, ఎన్టీ రామారావు జానపదాలు చేశాడు, ఎన్టీ రామారావు పౌరాణికలు చేశాడు, రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అదేవిధంగా రకరకాల పాత్రలు చేశాడు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాడు, ఎన్టీ రామారావు 9 నెలలు అధికారంలోకి వచ్చాడు, ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం ఇచ్చాడు, పేదవాడికి ఇల్లు ఇచ్చాడు, ఈ హార్స్ పవర్ ₹50 కరెంట్ ఇచ్చాడు, అది తీసాడు, ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని బండబూతులు తిడతాం, అడ్డమైన నా కొడుకులు పనికి మాలిన యదవులను అందరినీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం. ఆ నా కొడుకు, ఈ నా కొడుకు సైకోగాడు, ఆయన అట్ట చేస్తాం ఇట్టా చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేరి అక్కడ సొల్లు కబుర్లు చెప్పటం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, చంద్రబాబు నాయుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు, హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మించాడు, మద్రాసు కూడా ఈయన ప్లాన్ ఇచ్చాడు, అమరావతిని సింగపూర్ చేసేవాడు, బొత్తు చేసేవాడు, భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు. ఇది ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకల. ఆయన 100వ పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా? ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీ రామారావు బొమ్మ పెట్టారు. ఈ పక్క ఒక దరిద్రుడు, ఆ పక్క ఒక దరిద్రుడు. ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీ రామారావు వారసులా? ఎన్టీ రామారావుకి వారసులు లేరా? ఎన్టీ రామారావు పేరు నిలబెట్టేవాళ్ళు లేరా? బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా? తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని, అమాయకుడిని చేసి, పిచ్చివాడిని చేసి. ఏ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే? ఎన్టీ రామారావు రక్తం పంది పుట్టినటువంటి కొడుకు, రాజకీయాల్లో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఎందుకు పెట్టలా? ఈ బుద్ధి లేనటువంటి వెధవలు ఎవరిని అడిగాడా?
ఎన్టీ రామారావు శ్రద్ధనోత్సవ వేడుకలు ఎన్టీ రామారావు రక్తం పంచు పుట్టినటువంటి కొడుకున్నాడు, మనోడు ఉన్నాడు. నిన్నగాక మనం చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు. అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వెధంలో అడిగారా? ఎవరు అడగరు. పదవుల కోసం ప్రజల్ని మోసం చేయాలి, ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి. ఈ స్క్రాప్ నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు గాళ్ళకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీ రామారావు శ్రద్ధనోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీ రామారావు శ్రద్ధనోత్సవ వేడుకల్లో ఆయనతో చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన 2 శనిగాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి బాబు కొడుకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.